ఆహ్, హై చుట్టాలుండాలి మనకి. ఈ చుట్టాలున్నారే చుట్టాలుండాలి. మీ ఎవ్వరికైనా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బాగా చదువుకొని కొన్ని రోజులు జాబ్ చేసి, ఫ్యామిలీ సిట్యుయేషన్ కరెక్ట్‌గా లేక జాబ్ మానేసి ఖాళీగా ఉన్నారు. ఖాళీగా అంటే కాదు ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా పెళ్ళిళ్ళకి గాని అట్లా వెళ్ళినప్పుడు, మీ అమ్మాయి జాబ్ మానేయకుంటే బావుండేదే, కంటిన్యూ చేసుంటే బావుండేదే, మంచిగుండేది కదా!" అని వాళ్ళొక మాట అనేస్తారు. వాళ్ళట్లా అన్న వెంటనే మన అమ్మోళ్ళేమన్నా గమ్ముగుంటారా? ఇంటికొచ్చి ఫోన్‌లో చెప్తారనమాట. ఇలా అన్నిందామె, ఆ అత్తమ్మ ఇలా అనింది, ఆ పిన్ని ఇలా అనింది అంటారు. మనం కొంతమంది దాన్ని సీరియస్‌గా తీసుకోరు. నాలాంటి వాళ్ళు దాన్ని సీరియస్‌గా తీసుకుంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే నిద్రపోతున్న మైండ్‌ని గూడా లేపుతారనమాట. అట్‌లీస్ట్ అలాంటోళ్ళుండాలి. అలాంటోళ్ళుంటే ఇన్‌స్పిరేషన్ ఒస్తది. మనకేదైనా చేయాలనే కసొస్తది. తప్పేముంది? ఎందుకంటే కొన్ని సార్లేంటంటే మనకు తెలియకుండా మన చుట్టూ చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. వాళ్ళు మనకి చెప్పే వైబ్ అంతా మనం నెగెటివ్‌గా తీసుకుంటాం. దాన్ని పాజిటివ్‌గా తీసుకొని చూడండి. మన లైఫ్, కెరియర్ గాని చాలా కొన్ని వాళ్ళ మాటల మీద డిపెండ్ అయి ఉంటది. మనం చేస్తాము. కాకపోతే వాళ్ళు అలా అనడం వల్ల కూడా మనకెలా అంటే ఒక కసనే స్టార్ట్ అయితది. కొంతమంది చూడు కొంతమంది ఎంకరేజ్ చేస్తారు. కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. డిస్కరేజ్ ఒక్కోసారి మనకి పాజిటివ్‌నెస్ ఇస్తదనమాట.